హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్సి ఫర్ యూ. ఈ రోజు నుంచి మనం ఒక కొత్త ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. ఆ సబ్జెక్ట్ నేమ్ ఏంటి అంటే ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ ఫ్రమ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. యూనిట్ 1తో స్టార్ట్ చేయబోతున్నాను. జేఎన్టీయూకే సిలబస్ ప్రకారం యూనిట్ 1 నేమ్ వచ్చేసి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అండ్ మెథడ్స్ ఫర్ డేటా సైన్స్. ఈరోజు క్లాస్లో మనం చెప్పుకోబోయే టాపిక్స్ ఏంటి అంటే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ విత్ ఆద్య, వాట్ ఈజ్ డేటా, టైప్స్ ఆఫ్ డేటా, వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్, వై వీ లెర్న్ డేటా ఇన్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. టాపిక్లోకి వెళ్ళే ముందు ఆ టాపిక్కి సంబంధించి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడు మనకి ఆ టాపిక్ ఈజీగా అర్థమవుతుంది. సరేనా? మరి స్టార్ట్ చేద్దామా? ఒకరోజు ఏమైందంటే మాకు బ్రేక్ టైం అనమాట. నేను యూట్యూబ్ చూస్తూ రిలాక్స్ అవుతుంటే సడన్గా నా ఫ్రెండ్ వచ్చి నాతో ఇలా అంటుంది, ఆద్య 95% సిఎస్సి అంటుంది. ఏం చెప్తున్నావే, నాకు అర్థం కావట్లేదు, మళ్ళీ చెప్పు అంటే మళ్ళీ అదే చెప్తుంది అనమాట. తినేదో చెప్పాలి అనుకుంటుంది, కానీ నాకు అర్థం కావట్లేదని నేను నా పక్కన ఫ్రెండ్స్ని అడిగాను. ఏంటి తిను ఆద్య అంటుంది 95% అంటుంది, ఏం చెప్పాలనుకుంటుంది అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, ఆద్య గాట్ 95% ఇన్ దిస్ సెమిస్టర్, షీ ఈజ్ ద టాపర్ అవర్ క్లాస్ అని చెప్పారు. ఆద్యకి 95% వచ్చాయి ఈ సెమిస్టర్లో, తనే క్లాస్ టాపర్ అని చెప్పారు. అప్పుడు నాకు అర్థమైంది నా ఫ్రెండ్ ఏం చెప్పాలి అనుకుందో. ఆ తర్వాత నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్పాను అనమాట, నువ్వు ఇలా చెప్పావు కదా ఆద్య 95% సిఎస్సి అని చెప్పి, వీటిని మనం డేటా అని పిలుస్తాము. డేటా అంటే జస్ట్ రా ఫ్యాక్ట్స్ మాత్రమే, వాటికి పర్టిక్యులర్ మీనింగ్ అంటూ ఏముండదు. వీటినే మనం డేటా అంటాము. ఎప్పుడైతే నువ్వు ఇచ్చిన డేటాని తీసుకెళ్ళి మన ఫ్రెండ్స్ దగ్గర అడిగానో అది ఇన్ఫర్మేషన్ అయింది. ఇన్ఫర్మేషన్ అంటే ప్రాసెస్డ్ డేటాని మనం ఇన్ఫర్మేషన్ అంటాము. దానికి ప్రాపర్ మీనింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు అర్థమైందా డేటాకి ఇన్ఫర్మేషన్కి డిఫరెన్స్? ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, ఫర్ సపోజ్ నువ్వు చెప్పావు కదా ఆద్య. ఆద్య అనేది జస్ట్ నేమ్ మాత్రమే, అది ఎవరి పేరో మనకి తెలీదు. 95% అనేది జస్ట్ నెంబర్ మాత్రమే, అది ఎవరి పర్సంటేజో మనకి తెలీదు. సిఎస్సి అనేది ఒక బ్రాంచ్ నేమ్ మాత్రమే, అందులో ఎవరెవరు ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది మనకి తెలీదు. ఓకేనా? వీటిని మనం డేటా అని పిలుస్తాం. పర్టిక్యులర్ మీనింగ్ ఉండదు డేటాకి. ఓకేనా? వీటిని రా ఫ్యాక్ట్స్ అని పిలుస్తాం. ఇన్ఫర్మేషన్ అంటే ఎప్పుడైతే నేను ఆద్య 95% ఏంటి అని నా ఫ్రెండ్స్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు కదా ఆద్య గాట్ 95% ఇన్ దిస్ సెమిస్టర్ అని చెప్పి, ఆ మీనింగ్ఫుల్ సెంటెన్సే ఇన్ఫర్మేషన్ అంటాం. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? నా ఫ్రెండ్కి క్లారిటీ వచ్చింది. మరి మీకు అర్థమైందా? అర్థమైతే హ్యాపీ, అర్థం కాకపోతే నన్ను కామెంట్స్లో అడగొచ్చు, నేను చెప్తాను. ఓకేనా? ఓకే, ఎగ్జాంపుల్ మంచిగా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం డెఫినిషన్స్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏమన్నారు, వాట్ ఈజ్ డేటా. డేటా మీన్స్ రా ఫ్యాక్ట్స్ వితౌట్ ప్రాపర్ మీనింగ్. ప్రాపర్ మీనింగ్ అనేది ఏముండదు డేటాకి. ఎప్పుడైతే మనం ప్రాసెస్ చేసే వరకు డేటాకి మీనింగ్ అనేది ఏముండదు అన్నమాట. ప్రాసెస్ చేశాక ఇన్ఫర్మేషన్ అవుతుంది, ప్రాసెస్ చేయకముందు డేటా. ఓకేనా? డేటాని మనం 2 టైప్స్గా డివైడ్ చేసామన్నమాట. ఏంటి అంటే క్వాలిటేటివ్ డేటా, క్వాంటిటేటివ్ డేటా. క్వాలిటేటివ్ డేటా అంటే డిస్క్రిప్టివ్ ఇన్ఫర్మేషన్ని క్వాలిటేటివ్ డేటా అంటాం. ఇది వర్డ్స్ రూపంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆద్య సిఎస్సి 95%. ఈ మూడిట్లో ఏవి వర్డ్స్ రూపంలో ఉన్నాయి? ఆద్య సిఎస్సి కదా. ఆద్య సిఎస్సి అనేది క్వాలిటేటివ్ డేటా కింద వస్తాయి. 95% అనేది క్వాంటిటేటివ్ డేటా కింద వస్తుంది. మళ్ళీ క్వాంటిటేటివ్ డేటా 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఆ 2 టైప్స్ ఏంటి అంటే, ఫస్ట్ డిస్క్రీట్ డేటా. కౌంట్ చేయగలిగే నెంబర్స్ని మనం డిస్క్రీట్ డేటా అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్లో ఎంతమంది ఉన్నారు అనే మన క్లాస్ టీచర్ అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తాం? కౌంట్ చేసి చెప్తాం. అలా కౌంట్ చేసిన
నెంబర్స్ని మనం డిస్క్రీట్ డేటా అంటాం. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ డేటా. కంటిన్యూస్ డేటా అంటే మెజర్ చేయగలిగే నెంబర్స్ని కంటిన్యూస్ డేటా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను నా హైట్ ఎంతో తెలుసుకోవాలి అనుకుంటున్నా. నా హైట్ ఎంతో తెలుసుకోవాలి అంటే నేను కౌంట్ చేయాలా, మెజర్ చేయాలా? ఏం చేస్తే నా హైట్ తెలుస్తుంది? మెజర్ చేస్తే నా హైట్ తెలుస్తుంది. అలా మెజర్ చేసి తెలుసుకునే నెంబర్స్ వాల్యూస్ని మనం కంటిన్యూస్ డేటా అని పిలుస్తాం. ఇది ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ రూపంలో ఉంటుంది. ఎందుకంటే ఫర్ సపోజ్ నా హైట్ 5.5 అనుకోండి, 0.5 ఇలా నెంబర్స్ అండ్ డెసిమల్స్ రూపంలో ఉంటుంది. దీన్ని మనం కంటిన్యూస్ డేటా అని పిలుస్తాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ డేటా క్లియరా? నెక్స్ట్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అంటే ప్రాసెస్డ్ డేటాని ఇన్ఫర్మేషన్ అంటాము. దీనికి పర్టిక్యులర్ మీనింగ్ అనేది ఉంటుంది, పర్టిక్యులర్ సెంటెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వై వి లెర్న్ డేటా ఇన్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. మనం ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు దాకా చెప్పుకున్న క్లాస్ మనకు అవసరమా? డేటా గురించి నేర్చుకొని, ఇన్ఫర్మేషన్ గురించి నేర్చుకొని ఇదంతా ఎందుకు? ఫస్ట్ సమ్స్లోకి వెళ్ళిపోవచ్చు కదా డైరెక్ట్గా. డౌట్ రాలేదా మీకు? వస్తే నేను చెప్తాను, వినండి. ఎందుకు నేర్చుకోవాలి అంటే ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అనేది స్టార్ట్ అయ్యేదే డేటా కాన్సెప్ట్తో. ఓకేనా? డేటాతోనే మొత్తం ఉంటుంది. డేటాతోనే మనం వర్క్ చేస్తాం. ప్రతి ప్రాబ్లంలోనూ ఉండేదే డేటా. ఓకేనా? అందుకే మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి డేటా అనే కాన్సెప్ట్. అందుకే నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను. నెక్స్ట్ క్లాసెస్లో డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ గురించి చెప్తాను. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. నా కంటెంట్ మీకు నచ్చిందా? ఈరోజు నా క్లాస్ అర్థమైందా? నా క్లాస్ కనుక అర్థమైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ.